తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 70% మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారని, 30% మంది మిగిలే ఉన్నారని, వీరందరూ జనవరి 31వ తారీఖు నాటికి ఈకేవైసీ కంప్లీట్ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా పెద్ద సంఖ్యలో బోగస్ రేషన్ కార్డు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరందరినీ ఆధార్ కార్డు సీడింగ్ ద్వారా ఈకేవైసీ చేసుకోవాలని రాష్ట్రాలకు హుకుం జారీ చేసింది. తాజాగా పౌర సరఫరాల శాఖ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. తొందరగా ఈకేవైసీ చేసుకోవాలని, అలా చేసుకొని వారిని అనర్హులుగా గుర్తించి రేషన్ కట్ చేస్తామని, అలాంటి రేషన్ కార్డులు నకిలీవిగా భావించి డిలీట్ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. చనిపోయినా కూడా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుదారులు వాటిని తొలగించకుండా రేషన్ తీసుకుంటున్నారని, రేషన్ కార్డుకు ఆధార్ సీడింగ్ ఈకేవైసీ చేయడం ద్వారా బ్రతికున్నవారు మాత్రమే రేషన్ కార్డుల్లో మిగిలి ఉంటారని, లేనివారు పేర్లు తొలగించబడతాయని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రేషన్ కార్డుకు ఆధార్ సీడింగ్ ద్వారా ఈకేవైసీ చేసుకున్న వారి పేర్లు మాత్రమే రేషన్ కార్డులో ఉంటాయని, అలా లేని వారి పేర్లు తొలగించబడతాయని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.